ప్రభుత్వ నూతన ఇసుక విధానం పేద కార్మిక వర్గాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా. ఇసుక దోపిడీకి ఎవరైనా ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా పారదర్శకంగా ఇసుక విధానం కొనసాగుతుందన్నారు. 11వ తేదీ నుంచి పామర్రులో ప్రగతి పదం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. భూబకాసులుగా ఏ రకంగా తయారయ్యారో మీరందరూ చూశారు. వాటన్నిటినీ కళ్లెం వేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అన్న మాట ప్రకారం నెల రోజుల్లోపే ఉచిత ఇసుక అందుబాటులోకి తెస్తామన్న మాట ప్రకారంగానే కేవలం ట్రాన్స్పోర్ట్ సీనరేజ్ చూసుకుంటే చాలు, ఎవరికైనా గాని ఇసుక అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఇసుక కార్మికులు ఏదైతే కూలీలు ఉంటారో వారికి పని, అదేవిధంగా భవన కార్మికులకు పని, ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెసులుబాటు. తద్వారా ఈ రొటేషన్ ఆఫ్ ట్రేడ్ రొటేషన్ జరుగుతూ అందరికీ కూడా దీని ద్వారా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో, కార్పెంటర్స్ ఉన్నారో, ఎలక్ట్రికల్ సామాను ట్రేడ్ ఉందో, షాప్స్ ఉన్నాయో, అదేవిధంగా ఇటుక సంబంధించి కార్మికులు ఉన్నారు, భవన కార్మికులకు సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రతి అందరూ కూడా లబ్ధి పొందబోతున్నారని కూడా తెలియజేస్తూ ఎన్నికల హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా నెరవేర్చాం. ఇది స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు. అమ్మిన కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెనకాడదు. దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ వాడిని అప్రమత్తం చేస్తుంది. ఇది టెంపరీగా తాత్కాలికంగా ఒక పాలసీ తీసుకొచ్చాం. మెరుగైన ఐటీ మినిస్టర్, విద్యా మినిస్టర్ అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ మంగళగిరిలో పెట్టి ఎంతో మంది సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరించే విధంగా, లేకపోతే ఒక టైం ఫ్రేమ్ లో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఎలా అయితే మంగళగిరిలో ప్రజా దర్బార్ పెట్టి అవినీతి భూబకాసులుగా ఏ రకంగా తయారయ్యారో మీరందరూ చూశారు. వాటన్నిటినీ కళ్లెం వేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి